ఆశీర్వాదం దొరికింది, फल खा लिया, పండును తిన్నాం, हालेलुया, बाकी सब चले गए। మిగతావన్నీ కూడా వెళ్ళిపోయాయి. शैतान देखा है आंध्रा में बहुत विश्वासी लोग हैं, సాతానుడు ఆంధ్ర రాష్ట్రంలో విశ్వాసుల సంఖ్య అధికంగా ఉందని చూశాడు. और शैतान सोचा है किसको भेजूं, సాతానుడు ఆలోచించాడు బాగా, ఎవరిని పంపించాలి. अंग्रेज लोगों को भेजा तो भी कभी कभी स्वीकार करते, कभी स्वीकार नहीं करता है। మరి ఆంగ్లేయులను పంపించినా కూడా అప్పుడప్పుడు ఒప్పుకుంటున్నారు, మరలా ఒప్పుకోవడం లేదు. लेकिन आंध्रा वाला एक पोलकार को भेजेगा तो कैसा होगा? కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో నుండే ఒక పాల్గారిని పంపిస్తే ఎలాగుంటుంది? हालेलुया, हालेलुया, हालेलुया। ఓ హల్లెలూయా హల్లెలూయా, ఇక బిగ్గరగా కేకలే. अभी विश्वासी कहाँ है? విశ్వాసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? सेवक लोग कहाँ हैं? సేవకులు ఎక్కడ ఉన్నారు? एक समय बीमारी आएगा तो दिलेरी से खड़े होते थे, ఒక నాడు అనారోగ్యం కలిగితే ధైర్యముతో దాన్ని నిలబడుకొని ఎదుర్కొనే వాళ్ళు. अभी बीमारी आए तो क्या करते हैं? ఇప్పుడు రోగాలు వస్తే ఏం చేస్తున్నారు? अस्पताल का पेड़ के नीचे छुपा हुआ है। ఆస్పత్రి అనే చెట్టు నీడను ఆశ్రయిస్తున్నారు. हालेलुया, హల్లెలూయా. क्या हो गया? ఏం సంభవించింది? ओ फल खा लिया है, ఆ పండును తిన్నారండి, दिलेरी चले गया। ధైర్యం వెళ్ళిపోయింది. पहले पेंतकोस्त लोग अस्पताल में नहीं जाते थे, ఆరంభంలో పెంతెకొస్తు వాళ్ళు ఎవరు కూడా ఆస్పత్రులకు వెళ్లేవాళ్ళు గారు. अभी पेंतकोस्त लोग अस्पताल बनाने में नंबर 1 हो गया। ఇప్పుడైతే పెంతెకొస్తు వారే ఔషధాలను కట్టే వాళ్ళలో అగ్రస్థానంలో ఉన్నారు. हाँ, सरकार से हेल्प लेकर चलो हम बना देते हैं। ప్రభుత్వం వారి సహకారం తీసుకొని ఏం పర్వాలేదు మేము నిర్మిస్తాం అనుకుంటున్నారు. हालेलुया। హల్లెలూయా. ओ लोग आंध्रा में लोग क्या बोलते हैं? ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏం చెబుతున్నారు? ओ अंग्रेज लोग हमारे बारे में इतना नहीं सोचता था, ఆ ఆంగ్లేయులు మా గురించి ఇంతగా ఆలోచించలేకపోయారు. मामा हमारा तेलुगु वाडू पोल गारू पोल जाकर हमारे बारे में कितना सोचा है। కానీ మా ఆంధ్రుడు, మా ఆంధ్ర రాష్ట్రంలోని వ్యక్తి వెళ్ళి మా కొరకు ఎంత ఆలోచిస్తున్నాడు. हालेलुया। सामुएल, पास्टर सामुएल, आप जम्मू कश्मीर से कभी कभी प्रचार लेके आते हैं। మరి సామెలయ్య గారు మీరేమో అప్పుడప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి బోధించడానికి బయలుదేరి వస్తుంటారు. उस वक्त ही हमारे पास का 2-4 पैसा इकट्ठा करके आपको खिलाना पड़ता है। మరి ఆ సమయంలో మా దగ్గర ఉన్న చిన్న చితుకో డబ్బులు పోగు చేసి మీకు తినిపించాల్సి వస్తుంది. लेकिन हमारा लोग आएगा तो కానీ మా వారే గనక వస్తే सब इंतजाम वो करेगा, ఏర్పాట్లన్నీ ఆయనే చూసేసుకుంటాడు, आशीष भी वो भी देगा, ఆశీర్వాదాలు కూడా ఆయనే ఇస్తాడు. आप मिनिस्टर लोग भी आकर बैठेगा। మంత్రి వర్యులైన వాళ్ళు కూడా వచ్చేసి ఆశీనులవుతారు. परमेश्वर किधर है? దేవుడు ఎక్కడా? अगर परमेश्वर उनके साथ नहीं है तो इतना बड़ा काम कैसा हो सकता है? దేవుడే గనక వారితో ఉండకపోతే ఇంత గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? ओ पक्का परमेश्वर उनके साथ है। నిశ్చయంగా దేవుడు వీళ్ళతోనే ఉన్నాడు. मेरे प्यारो, शैतान को करोड़ों करोड़ों डॉलर कीमती नहीं है। నా ప్రియులారా, సాతానుకు కోట్ల కొలది డాలర్లు ఎన్నదగినవి కావు. आपका महिमा का वस्त्र उनको डराता है। మీకున్న మహిమ వస్త్రమే సాతానుని భయకంపితుని చేస్తుంది. आदम और हव्वा पहना हुआ महिमा का वस्त्र देकर शैतान डरता है। ఆదామవ్వలు ధరించుకున్న మహిమ వస్త్రాన్ని చూసినప్పుడెల్లా సాతానుడు గజగజ వణికేవాడు. आंध्र प्रदेश के गरीब विश्वासियों के पास का जो महिमा वो शैतान को कंपाता है। ఆంధ్ర రాష్ట్రములో ఉన్న కడు బీదలు ధరించుకున్న ఆ మహిమ వస్త్రమే సాతానుని భయకంపితుని చేస్తుంది. हालेलुया। शैतान के युक्तियों को समझे। సాతాను తంత్రములను మనం ఎరగాలి. शैतान मदद करने के लिए आते समय उसको कितने लोग पहचानेगा? సాతానుడు సహకరించడానికి బయలుదేరి వచ్చే సమయంలో ఎంత మంది వాడిని గుర్తుపడుతున్నారు? शैतान का युक्तियों में एक युक्ति है मदद करने के लिए आना। సాతానుడు పన్నే తంత్రాలలో ఒక తంత్రం ఏంటంటే సహకారం అందించే తంత్రం. आगे इन बातों के बारे में आगे हम लोग सीखेंगे।
మరి ఈ విషయాలను రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటాం. अभी प्रभु का दास प्रार्थना के सभा समाप्त करेंगे. ఇప్పుడు దేవుని దాసులు వచ్చి సభను ముగిస్తారు.